Whom is with you. is with you? Whom is with you? Then రైటేనా ఇది? అంతే. కాదు ప్రవీణ్, ఒకసారి చూడండి. ఎవరు నీతో ఉన్నారు? Whose is with you. హూస్ కాల్. జాగ్రత్తగా చూడండి, ఒకసారి సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. మీతో పాటు ఎవరు ఉన్నారు? ఎవరు నీతో ఉన్నారు? ఫస్ట్ ఏం చెప్తున్నాము? ఎవరు నీతో ఉన్నారు. Yes, sir. దిస్ ఈస్ హూ ఈస్ విత్ యూ. హూ ఈస్ విత్ యూ ప్రవీణ్. Yes, sir. హూ ఈస్ విత్ యూ. ఇప్పుడు మీకు ఇది కరెక్టా కాదా అనేది మీరు ఎలా తెలుసుకుంటారు? చూడండి, హూ ఈస్ విత్ యూ ప్రొనౌన్. ప్రొనౌన్ ఎక్కడ వచ్చింది? Objective వచ్చింది. ఆబ్జెక్టివ్ వచ్చింది. సో ఆబ్జెక్టివ్ అంటే యూ అంటే ఏంటిది? ప్రొనౌనేగా. అవును సార్. ఇదేంటిది? Pronoun. ప్రొనౌన్. ఎలాంటి ప్రొనౌన్ ఇది? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. Objective pronoun. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. సో ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఉన్నప్పుడు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వేడి తర్వాత వస్తుంది. రూల్ ఏంటి? Verb. వర్బ్. Verb తర్వాత వస్తుంది. ఆఫ్టర్ వర్బ్ అండ్ ఇంకా దేని తర్వాత వస్తుంది? నేను క్లాస్ మర్చిపోయారా? లేదు సార్. ప్రిపోజిషన్ ప్రవీణ్. ఓకే. ప్రిపోజిషన్. ఒకవేళ టైపింగ్ లో ఏమైనా మిస్టేక్ ఉంటే చెప్పండి, అంటే నేను స్పీడ్ కొట్టేస్తున్నాను కదా. ఆఫ్టర్ వర్బ్ అండ్ ప్రిపోజిషన్ తర్వాత వస్తుంది. ఇక్కడ ఏముంది? విత్. విత్ ఏంటిది మంది ఇక్కడ ఈ సెంటెన్స్ లో? ప్రిపోజిషనే కదా. మళ్ళీ ఈ సెంటెన్స్ ఎందుకు రాంగ్ అయింది? ప్రిపోజిషన్ తర్వాత ఎలాగో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వస్తుంది. యూ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్ కాదు, ఇది మంది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. అర్థమవుతుందా ప్రవీణ్? హూ ఈజ్ విత్ యూ. నీతో ఎవరు నీతో ఉన్నారు? ఎవరు? హూ ఈజ్ విత్ యూ. చెప్పండి. అంటే హోమ్ రైట్. అది కూడా వస్తుంది చూడండి. నువ్వు ఎవరితో ఉన్నావు? నువ్వు ఎవరితో ఉన్నావు? ఇప్పుడు చెప్పండి, ఇదేమొస్తుంది? చెప్పండి, ఇందాక చెప్పారు కదా. అదే కదా సార్. విత్ హోమ్. విత్ హోమ్ ఆర్ యూ. కరెక్టేనా? ప్రవీణ్ కన్ఫ్యూజ్ అవుతున్నారా? లేదు సార్. విత్ హోమ్ ఆర్ యూ. ఇప్పుడు చూడండి, మీకు నేను హూకి హోమ్కి కూడా ఏంటి బిట్వీన్ డిఫరెన్స్ ఏంటి అని చెప్తున్నాను. సో ఇప్పుడు మనం అర్థం చేసుకున్న దాంట్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, హూ ఈజ్ విత్ యూ. ఇక్కడ మనకి సెంటెన్స్లో ఇదేంటిది? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ప్రిపోజిషన్ తర్వాత వచ్చింది. ఇది రైట్ అని తెలిసిపోయింది మనకి. ఇదేంటిది? సబ్జెక్టివ్. రిలేటివ్ ప్రొనౌన్స్ విన్నారా మీరు ఎప్పుడైనా? రిలేటివ్ ప్రొనౌన్స్ హూ, వాట్, విన్నారు కదా. సో హూ, హూమ్ ని వీటన్నిటిని ఏమంటారు? రిలేటివ్ ప్రొనౌన్స్ అంటారు. నేను రిలేటివ్ ప్రొనౌన్స్ కూడా చెప్తాను మీకు. ఓకేనా ప్రవీణ్? సో మీరేం వరీ అవ్వకండి, నేను క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ చెప్పేది వినండి. ఇక్కడ అంతవరకు మనం డిస్కస్ చేద్దాం దీన్ని. తర్వాత మళ్ళీ ఇంకో క్లాస్లో మనం చేస్తున్నప్పుడు డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా ప్రవీణ్? హూ అన్నప్పుడు ఇది ఏమవుతుంది అంటే సబ్జెక్టివ్ రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. అంటే ఇది సబ్జెక్ట్ కింద వస్తుంది. సో ఇక్కడ హూ ఈజ్ విత్ యూ. ఎవరు నీతో ఉన్నారు సబ్జెక్ట్ అవుతుందా క్వశ్చనింగ్ లో? ఇక్కడ చూడండి,
నువ్వు ఎవరితో ఉన్నావు, నువ్వు అనేది ఏమవుతుంది ఇక్కడ, ఇది సబ్జెక్ట్ అవుతుంది. ఎవరితో ఉన్నావు అనేది ఏమవుతుంది ఇక్కడ, ఆబ్జెక్టివ్ అవుతుంది కదా, ఆబ్జెక్టివ్ రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది కదా. విత్ హూమ్ ముందు వస్తుంది, ఎవరితో ఉన్నావు, ఆర్ యు. అర్థమవుతుందా ప్రవీణ్? అర్థం. సో నువ్వు ఎవరితో ఉన్నావు అంటే విత్ హూమ్ ఆర్ యు అంటాం. ఓకేనా ప్రవీణ్? ఓకే సార్. ఈ రహస్యం మీకు నాకు మధ్యలో ఉండాలి. ప్రవీణ్ సార్, ఆమె అడుగుటి the secret, yes sir, the secret, సీక్రెట్ will be, right sir, విల్ బి ఉండాలి. will be between, విల్ బి బిట్వీన్ విల్ బి బిట్వీన్ you and I. యు అండ్ ఐ. ది సీక్రెట్ విల్ బి బిట్వీన్ యూ అండ్ ఐ. Yes sir. రైటే అనుకుంటున్నారా ప్రవీణ్? You and, కాస్త ఆలోచించండి, మీరేం వరి అవ్వకు. ఇప్పుడు నేనేం అడుగుతుంది మీకు, అదే మీకు right, sir, ఇదేంటంటే you and me. యూ అండ్ మీ. Yes sir. సరే యూ అండ్ మీ అంటున్నారు కదా, ఇది రైట్ అనుకుంటున్నారా? ది అవును సీక్రెట్ సార్. మీకు నాకు మధ్యలో ఉండాలి. సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. ఈ రహస్యం మీకు నాకు మధ్యలో ఉండాలి. Should be వస్తుంది. సీక్రెట్ ఇక్కడ Should be. కింద రాద్దామా, మనకి మిస్టేక్ అంటే అనేది తెలియదు కదా మనం చూసుకున్నప్పుడు. సీక్రెట్ ఒక నిమిషం కనబడుతుందో లేదో. యూ అండ్ మీ. సో ఇదైతే రాంగ్. ఎందుకు ఇక్కడ మీ వచ్చింది ప్రవీణ్? Objective pronoun. Objective pronoun. Yes, you are right. The secret should be between you and me. ఇక్కడ ఎందుకు వచ్చింది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్? ఇది రైట్ అని ఎలా తెలుసుకుంటాం మనం? గమనించండి, సెంటెన్స్ లో ఏముంది చూడండి. Preposition ముందు వచ్చింది. ప్రిపోజిషన్ ఏంటిది? బిట్వీన్. Yes sir. ఇక్కడ ప్రిపోజిషన్ ఏంటంటే బిట్వీన్. చూడండి, ప్రిపోజిషన్ తర్వాత రావచ్చు, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వస్తాయి, లేదంటే వర్బ్ తర్వాత రావచ్చు. ఓకేనా ప్రవీణ్? ఓకే సార్. మీరు నేను నిన్న అక్కడ ఉన్నాం. Yesterday, you and I You and I were there. were there. Yesterday you and I were there. Yes sir. ఇక్కడ మీ రావచ్చు అనుకుంటా. Yes sir. అది subject pronoun. Yes, you are right. ఇక్కడ సబ్జెక్ట్ దగ్గర ఉంది. మీరు నేను అక్కడ ఉన్నాం. సబ్జెక్ట్ ఇదంతా. సబ్జెక్ట్ ఉన్నప్పుడు సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ వస్తాయి, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ రావు. Yes sir. Yes. మీకు నాకు మధ్యలో అతను కూర్చొని ఉన్నాడు. హౌ డు వి సే ఇన్ ఇంగ్లీష్? He sat between. ప్రెజెంటే, You are- ప్రెజెంటే చెప్పండి. ప్రెజెంట్. He sat చెప్పండి ప్రవీణ్. కూర్చొని ఉంది. ఆలోచించండి, పర్లేదు.
బాగా అసలు సెంటెన్స్ అనేది చదవండి, మీకు అర్థమవుతుంది సిచ్యువేషన్ ఏంటిది. సో ఇది ప్రెసెంటే, నేను చెప్తున్నాను ఇది ప్రెసెంటే. ప్రవీణ్, హలో. హలో, హలో. Am I audible to you, Praveen? Am I audible to you? Yes, sir. Yes, sir. Just power is gone off. Okay. Don't worry about that. Okay. Continue. మీకు నాకు మధ్యలో అతను కూర్చొని ఉన్నాడు. ఒక సిచ్యువేషన్ ఇప్పుడు ప్రెసెంట్, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ప్రవీణ్. సో ఒక కౌచ్ మీద కూర్చున్నారు, ఒక సోఫా మీద కూర్చున్నారు, మధ్యలో ఇంకో అతను కూర్చొని ఉన్నాడు. సో మీరు చెప్తున్నారు మీకు నాకు మధ్యలో అతను కూర్చొని ఉన్నాడు అని. హౌ డు వి సే ఇన్ ఇంగ్లీష్? He was sat between you and me. You He sat between. he said He was sat. He sat. He sat between. బాగా గమనించండి ప్రవీణ్, నేను మీకు ఇందాక నుంచి చెప్తున్నాను అది ప్రెసెంటే, పాస్ట్ కాదు. మీరు స్టార్ట్ అంటున్నారు, నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను. అంటే అది ఈ సాటర్న్ రాదు కదా సార్. ఈ శాట్ రాదు, శాట్ అంటే పాస్ట్ కదా. అవును సార్, లేకపోతే ఈ సిట్టింగ్ అని వస్తుంది. లేకపోతే అదే కదా, ఈ సిట్టింగ్. ఈ సిట్టింగ్ బిట్వీన్ యూ అండ్ మీ. బిట్వీన్ యూ అండ్ మీ. రైటేనా? ఈ సాట్ అంటే కూర్చొని రైట్. ఓకే, శాట్ కూడా చెప్పచ్చు. నేనేమంటున్నాను ప్రెసెంట్ అన్నాను కదా సిచ్యువేషన్. సిచ్యువేషన్ అంటే నేను ఇప్పుడు నేనేం రాంగ్ అని చెప్పట్లా, శాట్ వస్తే అది. సో సిట్ శాట్ కదా. అవును సార్. నేను పాస్ట్ గురించి చెప్పట్లా, నేను ప్రెసెంట్ గురించి ఇప్పుడు జరుగుతున్న దాని గురించి చెప్తున్నా. సో బిట్వీన్ యూ అండ్ మీ అని చెప్తున్నారా? అవును సార్. అతను మీకు నాకు మధ్యలో అతను కూర్చొని ఉన్నాడు అని చెప్తున్నారు. అవును సార్. మీకు నాకు మధ్యలో అతను కూర్చొని ఉన్నాడు. ఇది ఎలా చెప్పొచ్చుగా ప్రవీణ్? ఇలా సార్ చూడండి, మ్యూట్ ది వాల్యూమ్ ప్రవీణ్. వేర్ ఆర్ యూ? ఓకే సార్. నో ఇట్ ఈస్ ఓకే. ఓకే, బిట్వీన్ యూ అండ్ మీ, బిట్వీన్ యూ అండ్ ఐ. అంటే కౌచ్ ఏదైనా చెప్పొచ్చు, బెడ్ మీద కానీ, చేయి మీద కూర్చున్నాడు కానీ, మంచం మీద కూర్చున్నాడు అని చెప్పొచ్చు. బిట్వీన్ యూ అండ్ ఐ. ఇప్పుడు మీకు నాకు మధ్యలో అతను కూర్చొని ఉన్నాడు. ఇది మనం ఫస్ట్ రాయాలి ప్రవీణ్. బిట్వీన్ యూ అండ్ ఐ ఈ సిట్టింగ్. ఓకేనా ప్రవీణ్? గెటింగ్ మై పాయింట్ ప్రవీణ్? మీకు ఏమైనా కన్ఫ్యూజింగ్ ఉంటే నాకు చెప్పండి, నేను మళ్ళీ చెప్తాను మీకు. నన్ను అడగండి, మళ్ళీ చెప్తాను. చూడండి అనేది ఏమీ లేదు, కూర్చొని ఉన్నాడంటే అది ఈ సిట్టింగ్ అంటే అతను కూర్చొని ఉన్నాడు. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అనుకుంటున్నారా? ఇది ఏ టెన్స్ అనుకుంటున్నారు మీరు? ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అనుకుంటున్నారా? ఒక్క నిమిషం. ఈజ్ లయింగ్ అంటే ఏమనుకుంటున్నారు? ప్రెసెంట్ కంటిన్యూస్ అనుకుంటున్నారా? తర్వాత
ఈజ్ హ్యాంగింగ్ అంటే ఏమనుకుంటున్నారు? వేలాడుతున్నాడు. అవును సార్, ఇది కూడా ప్రజెంట్ ప్రెసెంట్ కంటిన్యూస్ అనుకుంటున్నారు. నో ప్రవీణ్, ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ కావు. ఇది ఏంటి అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్. ఇక్కడ మనకి నేను ఒక క్లాస్ తీసుకున్నాను, మీరు చూసారో లేదు. ఐఎన్జి యాడ్జెక్టివ్స్ ఉంటాయి. ప్రవీణ్ హలో, సార్. ఐఎన్జి యాడ్జెక్టివ్స్ ఉంటాయి. మీరు నా వీడియో చూసారో లేదు, ఐఎన్జి యాడ్జెక్టివ్స్ ఉంటాయి. ఇవి ఒక యాడ్జెక్టివ్, ఇది వర్బ్ కాదు. ఏ ప్రవీణ్, కంటిన్యూటీ అంటే ఈజ్ స్పీకింగ్ అంటే అతను ఒక యాక్షన్ చేస్తున్నాడు. సో ఈ స్పీకింగ్ అనేది అప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఏమవుతుందంటే ఈ స్పీకింగ్ కంటిన్యూటీ ఉంటుంది ఒక యాక్షన్లో. ఇది వర్బ్, ఐఎన్జి ఉంటుంది. ఓకేనా ప్రవీణ్? సో బట్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఏమవుతుంది అంటే ఈ హ్యాంగింగ్ అనేది ఏంటి అంటే యాడ్జెక్టివ్, అది అతని స్థితి. ఈజ్ లయింగ్, అతను పడుకొని ఉన్నాడు అక్కడ. ఈజ్ లయింగ్, అతని యొక్క స్థితి ఏంటి అంటే పడుకొని ఉన్నాడు. సో అతను పడుకుంటూ ఉన్నాడు అని కాదు అర్థం. అంటే ఇది ఏంటిది? స్టేట్ ఆఫ్ బీయింగ్. ఇది ప్రెసెంట్ కంటిన్యూ. చెప్పండి. ప్రెసెంట్ పార్టిసిపుల్ కి అడ్జెక్టివ్ ఎలా డిఫరెన్స్ ఎలా ఉంటుంది సార్? దీనికి ఐఎన్జి ఉంది, దీనికి ఐఎన్జి. ప్రెసెంట్ పార్టిసిపుల్ అంటే ఐఎన్జి అంటే ప్రెసెంట్ పార్టిసిపుల్. అవును, ప్రెసెంట్ పార్టిసిపుల్ కి అంటే ఐఎన్జి. కానీ మీకు ఏంటి అంటే కొన్ని వర్డ్స్ అనేది ఐఎన్జి యాడ్జెక్టివ్స్ ఉంటాయి ప్రవీణ్, తర్వాత ఈడీ యాడ్జెక్టివ్స్ ఉంటాయి. అదైతే మనం తెలుసుకోవాల్సింది. నేను చెప్తాను ప్రవీణ్, నేను ముందు వచ్చే క్లాస్ లో మొత్తం నేను చెప్తాను. దట్ ఈస్ ద కోర్స్. ఇప్పుడు సిట్టింగ్ అనేది ప్రెసెంట్ పార్టిసిపుల్ అయినప్పుడు మీరు అడ్జెక్టివ్ అంటారు సార్. అవును, అతను అది ఎట్లా? కాదు, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే అతను ఒక స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఓకే సార్, అది ఏం చూపిస్తుంది అంటే ఐఎన్జి యొక్క యాడ్జెక్టివ్ చూపిస్తుంది. సో సారీ, ఐఎన్జి యొక్క యాడ్జెక్టివ్స్ ఉంటాయి మనకి, ఆ స్థితిని చూపిస్తాయి. ఈజ్ లయింగ్ అంటే లయింగ్, ఇప్పుడు పడుకుని ఉన్నాడు. పడుకుని ఉన్నామంటారా, పడుకుంటూ ఉన్నాడు అని చెప్తామా మనం? తెలుగులో చెప్తాం అనుకుంటా మనం. పడుకుని ఉన్నట్టే ఎలా చెప్తారు? కంటిన్యూటీ ఎలా ఉంటుంది కూర్చొని ఉండటంలో? పడుకొని ఉన్నాడు, కూర్చొని ఉంటాడు, ఉంటున్నాడు అని చెప్పలేము సార్. కూర్చున్నాడు, కూర్చున్నాడు అని అంతే. అందులో కంటిన్యూటీ ఉండిద్దా? ఎప్పుడు మనం చెప్తానండి, ఆమె నుంచుని ఉంది. షీ ఈజ్ స్టాండింగ్. స్టాండింగ్ అనేది ఏంటిది? కంటిన్యూస్ టెన్స్ అనుకుంటున్నారు. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా అవుతుంది? నుంచుని ఉంది ఎలా చెప్పగలం? తెలీదా మీకు ఐఎన్జి యాడ్జెక్టివ్స్ అనేది? అంటే ఐఎన్జి అడ్జెక్టివ్స్ ఉంటాయని తెలుసు, కానీ ఐఎన్జి యాడ్జెక్టివ్స్, ఈడీ అడ్జెక్టివ్స్ అవి ఉన్నాయని తెలుసు. ఏంటి అని అవి ఎట్లా యూజ్ చేస్తారని తెలుసు. ఓకే, ఇప్పుడు మనకి ఇప్పుడు చూడండి ప్రవీణ్, ఇదే ఇబ్బంది ఏమవుతుంది అంటే మనం తెలుగులో నుంచి మనం ట్రాన్స్లేట్ చేయమనుకో, ఇప్పుడు మనం కూడా చేయలేము. ఇప్పుడు చూడండి, తెలుగులో దాన్ని మనం ట్రాన్స్లేట్ చేయగలుగుతున్నామా? దాన్ని చేయలేకపోతున్నాం మనం. ఎందుకంటే మనం నేర్చుకోకూడదు ఒక లాంగ్వేజ్ని ఇంకో లాంగ్వేజ్ ద్వారా నేర్చుకోవడం కాదు, సిచ్యువేషన్ ద్వారా నేర్చుకోవాలి. ఈ సిచ్యువేషన్ ఏమంటారు, ఎలాగ టెన్సెస్ అనేది వస్తాయి, ఆ సమయం ఏంటి అనేది, ఆ ఫార్ములాస్ ఏంటి, రూల్స్ అంటే ఏంటి మనం తెలుసుకుని చేయాలి కదా. స్టాండింగ్ అనేది ఉంది నిజంగా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ టాపిక్ మీద చూడండి, ఇప్పుడు నేను నుంచుని ఉన్నాను ప్రవీణ్, నేను నుంచుని ఉన్నాను అనేది ఇక్కడ నేను కంటిన్యూటీగా నుంచుని ఉన్నాను అని చెప్పగలనా? నేను నుంచుని ఉన్నాను, మీరు నుంచుని ఉన్నారు, మీరేం చెప్తారు? నేను నుంచుని ఉన్నానని చెప్తారు. అంటే మీరు ఏమైనా నుంచుని ఉంటూ ఉన్నారని చెప్తారా? కంటిన్యూటీగా కంటిన్యూస్ చెప్పండి. ప్రెసెంట్ కంటిన్యూస్ చెప్పండి. నాకు ఒకటి అర్థమైందండి, మా స్థితిని తెలియజేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఐఎన్జి అనేది యూజ్ చేస్తాం. అదేగా నేను చెప్పేది. ఇప్పుడు మన స్థితిలో మనం తెలియజేసుకున్నప్పుడు అక్కడ ఐఎన్జి యాడ్జెక్టివ్స్ కూడా ఉంటున్నాయి కదా. ఇప్పుడు మనకు ఎడ్లనే ఉంది కదా సార్, స్టేట్ ఆఫ్ బీయింగ్ అని. బీయింగ్ అంటే బి ప్లస్ ఐఎన్జి ఉంది కదా.
అదే అనుకుంటాను మనం సెంటెన్స్ ఆ లైన్ లో ఉంది కాబట్టి దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అంతే కదా. స్థితిని చెప్తున్నప్పుడు అవును, దానికి వర్బ్ అనేది ఉండదు నేను అనుకుంటున్నాను. వర్బ్ అనేది ఉండదని కాదు. ఇప్పుడు ఇప్పుడు మీరేమో ఏమొస్తుంది, మనకి సబ్జెక్ట్ వస్తుంది, నౌన్ వస్తుంది, అడ్జెక్టివ్స్ వస్తున్నాయి కదా. సో ఇప్పుడు ఏంటి అవి ఎలా కనపడతాయి అంటే, ఇట్ షోస్ ఇది ఒక వర్బులా కనపడుతుంది మనకి యాడ్జెక్టివ్స్ అనేది. యాక్చువల్గా అది వర్బు కాదు, ఈడీ యాడ్జెక్టివ్ ఉంది, అది మనకు V3 లా కనపడదు. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ రాస్తాను. ఈ టాపిక్ వచ్చింది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాము, మంచిదే మనకి ఇది. చూడండి, ఈజ్ బోర్డ్ అంటాం. ఈజ్ బోర్డ్ అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఓకే ఇక్కడ ఏమొచ్చిందంటే ఇప్పుడు ఇది B plus she board V3. అంటే passive voice అవుతుంది కదా సార్. అవును, బోర్డ్ అని చెప్పేసి వీళ్ళు ఏమనుకోండి, ఇది V3 ఇది. అంటే ఇది ఏంటి, పాస్ట్ పార్టిసిపుల్, ఇది V3. ఓకే, పక్కన ఏముంది, ప్రెసెంట్ టెన్స్ B plus V3. ఓకే, ఇది ప్యాసివ్ వాయిస్, అంతే కదా. అవును సార్. ప్యాసివ్ వాయిస్ అంటే ఆమె రిసీవ్ చేసుకుంటుంది అని చెప్పేస్తారు. అలా కాదు కదా, అవును సార్. ఇక్కడ ఆమె స్థితిని తెలియజేస్తుంది. ఇది షీ ఈజ్ బోర్డ్, స్టేట్ ఆఫ్ బీయింగ్. ఇది యాడ్జెక్టివ్, ఇది ఈడీ యొక్క యాడ్జెక్టివ్. ఇది ఏమి V3 కాదు ప్రవీణ్. అదే అర్థమైంది సార్. క్లాసులో ఉండడం వల్ల నాకు అర్థమైంది. అవును. అలాగే ING యాడ్జెక్టివ్ ఉంటుంది. ఇప్పుడు ప్రతిదీ మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసామనుకోండి, మనం చేయలేము ఎట్లా పడి అనుకుంటున్నాను. బోర్డ్ అయినా స్టాండింగ్ అయినా ఎట్లా పడి ఎలాగైనా అది నౌన్ అవుతుంది కదా సార్. నౌన్ అవుతుంది కదా సార్. అవును, యాడ్జెక్టివ్ అవుతుంది. ఇప్పుడు ఇది యాడ్జెక్టివ్ అవుతుంది, స్టాండింగ్ అనేది. ఇది యాడ్జెక్టివ్ అవుతుంది. ఏం యాడ్జెక్టివ్ అవుతుంది? ఇది ఈడీ యాడ్జెక్టివ్ అవుతుంది. ఇది ఏం యాడ్జెక్టివ్ అవుతుంది? ING యాడ్జెక్టివ్ ఉంటుంది, అంతే కదా. ఇక్కడ చూడండి, అంతే సార్. యాడ్జెక్టివ్స్. అంటే మనం ఖచ్చితంగా కొన్ని అవునవునవును, ING ED యాడ్జెక్టివ్స్ కొన్ని ING ఉంటాయి, కొన్ని ED ఉంటాయి. సో ఈ ED మనం తెలుసుకోవాల్సిందే, తప్పదు. ING ఉంటాయి, తెలుసుకుంటాము. ఆ సిచ్యువేషన్ ద్వారా మనకి అర్థమైపోతూ ఉంటుంది. కొద్దిగా ED యాడ్జెక్టివ్స్ దగ్గరే మనం ఏంటవుతున్నాం అంటే, ఇక్కడ ఇది కనిపెట్టేస్తాం మనం ING యాడ్జెక్టివ్స్. కానీ ED యాడ్జెక్టివ్స్ ఎప్పుడు ఏమవుతుంది అంటే, మనకు ఒక ప్యాసివ్ వాయిస్ అనేది ఉంది. ఈ ప్యాసివ్ వాయిస్ ఎక్కడెక్కడ అవుతుంది ప్రవీణ్? స్టేట్ ఆఫ్ బీయింగ్ లో ప్యాసివ్ వాయిస్ ఉండదు, గుర్తుపెట్టుకోండి ప్రవీణ్. ఎందుకంటే రిసీవర్ ఉండడు. ఒకటి యాక్షన్ చేసేవాడు ఉండాలి, ఇంకోటి రిసీవ్ చేసుకునేవాడు ఉండాలి. అప్పుడే మనకి ప్యాసివ్ వాయిస్ అనేది మనం చేయగలము. రిసీవర్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందు పెడతాము, సబ్జెక్ట్ ఉన్న చోట ఏంటి యాక్షన్ చేసేవాడిని తీసుకెళ్ళి ఆబ్జెక్ట్ దగ్గర పెడతాం ప్యాసివ్ వాయిస్ లో. అటెన్సెస్ ప్రకారం మనం మోస్ట్లీ నాన్ లివింగ్ థింగ్స్ కి ఇంకోటి ఒకరి ద్వారా చేయబడుతున్న దానికి యూజ్ చేస్తామని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం చెప్పారు నాన్ లివింగ్ థింగ్స్. నాన్ లివింగ్ థింగ్స్ నాన్ లివింగ్ థింగ్స్ కి ఒకటి ఒక పని అయితే ఇంకో ద్వారా చేయబడుతుంది అన్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తుంది. అంతే 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 ప్రవీణ్, యువర్ రైట్. నిజంగానే నేనైతే ఎవరైతే నాకు ఏం చెప్పలేదు సార్, బాగా పార్టీ చేయడం వల్ల అవునవును అంతే నేను చెప్తాను. నాన్ లివింగ్ థింగ్స్ అంటే మనం సొంతంగా చేసుకోవాలి కాబట్టి ఒక ద్వారా చేయబడాలి, అంతే కదా. దానికి ఏమి లైఫ్ ఉండదు కదా. నాన్ లివింగ్ థింగ్స్ కి మనలాగా లైఫ్ ఉండవు కదా. ఇంకో కొన్ని పనులు, కొన్ని యాక్షన్స్ అనేది కొన్ని ద్వారా ఖచ్చితంగా చేయబడతాయి. ఖచ్చితంగా ఆ టైంలో పాసిబుల్ యూజ్ చేయాలి. అవును, అప్పుడు రిసీవ్ చేసుకునే వాళ్ళు బట్టి మనం సబ్జెక్ట్ పెట్టుకున్నప్పుడు మనకి అప్పుడు ప్యాసివ్ వాయిస్ అని వస్తుంది. యాక్షన్ చేసేవాడిని సబ్జెక్ట్గా పెట్టాం అనుకోండి, అది యాక్టివ్ వాయిస్ అవుతుంది. రిసీవర్ని తీసుకొచ్చి సబ్జెక్ట్లో పెట్టాం అనుకోండి, అది ప్యాసివ్ వాయిస్ అవుతుంది. మనం కన్వర్ట్ చేస్తాం సెంటెన్స్ని. అది కూడా ఎప్పుడు అవుతుంది? స్టేట్ ఆఫ్ పొజిషన్లో అవ్వదు, స్టేట్ ఆఫ్ బీయింగ్లో అవ్వదు, స్టేట్ ఆఫ్ యాక్షన్లోనే అవుతుంది. స్టేట్ ఆఫ్ యాక్షన్లో కూడా ఇద్దరు ఉండాలి, ఒకడు రిసీవర్ ఉండాలి, ఒకడు యాక్షన్ చేసేవాడు ఉండాలి, లేదంటే అవ్వదు అసలు ప్యాసివ్ వాయిస్.
ఇది ఎవరైనా చెప్పారా ప్రవీణ్? లేదు సార్, ఓ చెప్పలేదు సార్. ఓకే, నాన్ లివింగ్ థింగ్స్ రైట్, అది వదిలేయండి. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? ఇందాక ఏం మాట్లాడు యాడ్జెక్టివ్స్. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నేను. నాకు క్లారిటీ వచ్చింది. ఓకే, మీరు ఏమీ వరీ అవ్వకండి, నేను ఈడీ యాడ్జెక్టివ్స్ అనేది నేను ఇస్తాను మీకు. ఓకే సార్, ఓకేనా? ఈడి అడ్జెక్టివ్స్ ఐఎన్జి అడ్జెక్టివ్స్ చెప్పక సెంటెన్స్ మీనింగ్ చాలా కాంప్లికేటెడ్ గా అయిపోయింది. అవును, అదిగోండి ఇప్పుడు చూడండి, నేను ఒక సెంటెన్స్ చెప్తాను. హీ ఈస్ మనకి ఏం చెప్పారు, ఈ స్టైడ్ అంటే ఈ వచ్చింది కాబట్టి ఈ థర్డ్ ఫార్మ్. టైడ్ అనగానే థర్డ్ ఫార్మ్. ఓకే, ఈ థర్డ్ వర్క్ థర్డ్ ఫార్మ్ కాబట్టి పాస్ వైజ్ ఉంటుంది. పాస్ వైజ్ ఉంటే అతనికి టైడ్ అవ్వడం మీనింగ్ కాకుండా ఇంకో మీనింగ్ వస్తుంది కదా సార్. అవును, అతను ఇప్పుడు మీరు అలసిపోయాడు అనేది రాదు అంటే అతను అలసిపోయాడు అని మీనింగ్ లో కాకుండా అతను ఎవరు టైడ్ చేయడం వల్ల వచ్చిందన్న అతనికి వేరే వాళ్ళ ద్వారా అలసిపోయాడు. మొత్తం సెంటెన్స్ యొక్క మీనింగే పోతుంది అక్కడ. అవును సార్, అప్పుడు ఇంట్రెస్ట్ కూడా పోతుంది, చాలా ఇంట్రెస్ట్ కూడా. అప్పుడు ఏం చేస్తారు చుట్టూ ఇక్కడ. దట్ ఈస్ గుడ్ వన్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఒక మాటలో చెప్పారు ప్రవీణ్, సెంటెన్స్ యొక్క మీనింగ్ పోగానే ఇంట్రెస్ట్ పోతుంది. అంతే కదా, ఇప్పుడు మనం ఎంత చేసినా వాళ్ళు ఇచ్చిన ఫార్ములా ప్రకారం మనం పోతున్నప్పుడు అది రాంగ్ చూపిస్తున్నప్పుడు మనకు అంతే ఇది వదిలిపెడతాం. నెక్స్ట్ వచ్చినప్పుడు ఫస్ట్రేట్ అయిపోతాం. అవే ఉంటాయి అంతే, చెప్పడానికి ఎవరు ఉండరు. మళ్ళా న్యూస్ పేపర్ మొత్తం పాస్ వేసే ఉంటుంది. మళ్ళీ అవును, ప్యాసివ్ వాయిస్ ఉంటుంది. ఇది చూసుకుని మనం V3 అనుకుంటూ ఉంటాం. ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ నేను ప్రెసెంటే చెప్తున్నాను అనుకోవద్దు, ఇప్పుడు పాస్ట్ కూడా ఉండిద్ది. హీ వాస్ టైర్డ్ అని చెప్పేస్తాం. అంతే, హీ విల్ బి టైర్డ్ అని చెప్తాం. ఇఫ్ యూ డూ మోర్ వర్క్ హీ విల్ బి టైర్డ్. అతను చేశాడు అనుకోండి ఇంకా వర్క్, టైర్డ్ అయిపోతాడు. అంటే టైర్డ్ అయిపోతాడు అంటే ఏంటి? ఆ పరిస్థితులకు ఆ స్థితిలోకి వెళ్ళిపోతాడు. స్టేట్ ఆఫ్ బీయింగ్, ఫ్యూచర్. ఒకవేళ హీ హాస్ బీన్ టైర్డ్ అంటే మీనింగ్ ఎలా ఉంటుంది సార్? హీ హాస్ బీన్ టైర్డ్. చూడండి, కరెక్ట్ గా చెప్పారు. క్వశ్చన్ మంచి క్వశ్చన్ అడిగారు. హీ హాస్ బీన్, చూడండి మనకేమొస్తుంది? హీ హాస్ బీన్ టైర్డ్ చూద్దాం రాసి. హీ హాస్ బీన్ టైర్డ్. నేను ఏం చెప్పానంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ లో మనకి నేను చాలా డివైడ్ చేసి చెప్పాను ప్రవీణ్, అన్నీ కూడా. ఎందుకు చెప్పాను అంటే ఇలాంటి కన్ఫ్యూజన్స్ రాకూడదనే చెప్పాను. చాలా వరకు ఇన్స్టిట్యూట్స్ లో మొత్తము అలాగే చెప్తారు నాకు తెలిసినంత వరకు. మళ్ళీ నాకు తెలియంది ఏమైనా చెప్తున్నారో అయితే నాకు తెలియదు. ఓకే, సో చూడండి, ఈ హ్యాస్ బీన్ టైడ్ అన్నప్పుడు ఇది కూడా ఒక స్టేట్ ఆఫ్ బీయింగే, కానీ ఇక్కడ టైం మెన్షన్ చేయాలి. ఈ హ్యాస్ బీన్ టైడ్ ఫర్ 2 hours. అతను 2 గంటల నుంచి అలసిపోయి ఉన్నాడు ప్రవీణ్. ఇది ఏంటి అంటే మీరు చెప్పేది ఏంటి అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి. సో స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇన్ టైం, ఎప్పుడు కూడా స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇన్ టైంలో సింగులర్ ఉన్నప్పుడు హ్యాస్ బీన్ వస్తుంది. ప్లూరల్ ఉన్నప్పుడు హ్యావ్ బీన్ వస్తుంది. దాని తర్వాత ఒక టైం అనేది మెన్షన్ చేయాలి. ఓకే సార్, మెన్షన్ అనేది చేయాలి ప్రవీణ్. టైం మెన్షన్ చేయకుండా మనం చెప్తే ఇది కరెక్ట్ అవ్వదు సెంటెన్స్. ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ అయిపోతుంది. ప్రెసెంట్ పర్ఫెక్ట్ అయ్యేలా కనపడుతుంది. ఇక్కడేమో ఈడీ ఉంది, ప్రెసెంట్ పర్ఫెక్ట్ అయితే ప్యాసివ్ అనుకుంటారు. ఇక్కడ ఫర్ కానీ సిన్స్ కానీ రావాలి. అదిగోండి టైం మెన్షన్ చేసినప్పుడు ఇక్కడ ఏంటిది, 2 ఉంటాయి. సిన్స్, ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైంని చూపిస్తుంది, సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంని చూపిస్తుంది. అది మీకు చెప్తాను ప్రవీణ్, మీరు ఏం వరీ అవ్వకండి. చూడండి, హీ హ్యాస్ బీన్ టైర్డ్. ఇప్పుడు ఇదంతా ఏమైంది? బీన్ ఫామ్ వచ్చిందా, బీ ఫామ్ వచ్చిందా? ఇక్కడ దీన్ని ఏమంటారు? బీన్ థర్డ్ ఫామ్ కదా.
సో బి ప్లస్ దాంట్లో ఇది యాడ్జెక్టివ్, కూడా బి ప్లస్ యాడ్జెక్టివ్ వచ్చిద్దా స్టేట్ ఆఫ్ బీయింగ్ లో? ఇక్కడ సబ్జెక్ట్ ఉందా? సబ్జెక్ట్ ఉంది, బి ఫామ్ ఉంది, దాని తర్వాత యాడ్జెక్టివ్ ఉంది, బి ప్లస్ యాడ్జెక్టివ్. ఆ బి ఫామ్ అనేది థర్డ్ ఫామ్ లో ఉండొచ్చు, ఫోర్త్ ఉండొచ్చు. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పక్కన యాడ్జెక్టివ్ ఉంది. ఓకే సార్. అర్థమవుతుందా ప్రవీణ్ నేను చెప్పేది? అర్థం. హీ హ్యాస్ బీన్ టైర్డ్ ఫర్ 2 hours, లేదంటే సిన్స్ మార్నింగ్, Yes. పొద్దున్న నుంచి అతను టైర్డ్ గా ఉన్నాడు, అలసిపోయి ఉన్నాడు. ఇక్కడ సాడ్ అని Okay, పెట్టామనుకోండి, ఇక్కడ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇంగ్లీష్ మొత్తంలో వర్ వాస్ ఈస్ విల్ బి ఆర్ హాస్ బీన్ హావ్ బీన్ ఇవే ఉంటాయి కదా సార్ ఇంగ్లీష్ మొత్తం. అవును, టెన్సెస్ బట్టి మారుతుంటాయి కదా ప్రవీణ్. అవును సార్. అవును సార్. చూడండి, హీ హాస్ బీన్ సాడ్ అంటే అతను 2 రోజులుగా బాధపడుతూ ఉన్నాడు. అతను ఏ స్థితిలో ఉన్నాడు? 2 రోజులుగా బాధపడుతున్నాడు. నేను ఒక 2 వీడియోలు చూశాను ప్రవీణ్, నాకైతే హలో సార్ ఇంటర్వ్యూ సార్. నేను ఒక 2 వీడియోలు చూశాను తెలుగులో. సో దాంట్లో ఇది వీళ్ళు ఏం చెప్పారంటే హ్యావ్ ఫామ్, హ్యాస్ ఫామ్ అని చెప్పారు. అవును సార్. నాకు తెలిసి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నాకు తెలిసి ప్రపంచంలో సో నాకు తెలిసి వాళ్ళు ఇంకోటి ఏం చెప్పారంటే అది పొజిటివ్ స్టేట్ ఆఫ్ పొజిషన్ చెప్పారు. అది స్టేట్ ఆఫ్ పొజిషన్ లో హ్యావ్ ఫామ్ అని చెప్పారు. ఇక్కడ హ్యాజ్ చెప్పి ఇది స్టేట్ ఆఫ్ బీయింగ్ అనగా బీ ఫామ్ అన్నారు. సో నాకు తెలిసి స్టేట్ ఆఫ్ పొజిషన్ ని ప్రపంచంలో ఎవరు హ్యావ్ ఫామ్ అని పిలవరు ప్రవీణ్. నేనైతే ఫస్ట్ టైం విన్నాను. నేను హ్యావ్ ఫామ్ అని ఎవరు చెప్పరు. ఒకవేళ హ్యావ్ ఫామ్ అంటే స్టేట్ ఆఫ్ పొజిషన్ అంటారు. పొజిషన్ ఒక్కొక్కసారి మనకి ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ యాక్సెంట్ అండ్ వాళ్ళ ప్రొనౌన్సియేషన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అది మనం కొద్దిగా చేసుకోవచ్చు దాన్ని, అదేం పెద్ద తప్పు కాదు. నేను చెప్పేది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడల్లా అది మారిపోతూ ఉంటుంది. పొజిషన్ కాదు, అది పొజిషన్ అంటే ఓనర్షిప్, ఓన్ చేసుకోవడం, స్వాధీనం పరచుకోవడం అంటాం కదా. మన దగ్గర ఏముంది అప్పుడు హ్యావ్, హ్యాస్ వస్తాయి. సో అప్పుడు స్టేట్ ఆఫ్ పొజిషన్ లో కూడా టైం ఉంటుంది. నార్మల్ స్టేట్ ఆఫ్ పొజిషన్ ఉంటుంది, నార్మల్ టైం స్టేట్ ఆఫ్ పొజిషన్ ఉంటుంది. ఇప్పుడు ఎలాగో స్టేట్ ఆఫ్ బీయింగ్ లో టైం ఉంది, నార్మల్ ఉంది, టీడీ యాడ్జెక్టివ్స్ ఉన్నాయి, ఎలాగ ఉన్నాయో అక్కడ కూడా అలాగే ఉంటాయి. మనం దాన్ని కూడా చేస్తాం. ఇదంతా నేర్చుకుని అటు స్టేట్ ఆఫ్ పొజిషన్ లోకి వెళ్తాము. స్టేట్ ఆఫ్ పొజిషన్ లోకి వెళ్ళిన తర్వాత స్టేట్ ఆఫ్ యాక్షన్ లోకి వెళ్తాము. అర్థమవుతుందా ప్రవీణ్? అర్థమవుతుంది.